అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రం ముందు నుంచి కూడా అప్పుల వ్యవహారంలో బాగా చర్చ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది. 7 లక్షల కోట్లు తెలంగాణ మొత్తం అప్పుల పాలైందని తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళేం తప్పు చేసిండ్రు, అసలు ఈ అప్పుల పైసలను ఏం చేసిండ్రు అనేది ఒక డీటెయిల్ చెప్పే విషయం మీద నేను ఈ వీడియో చేస్తున్నా. ఇవి ఈ 109 రోజులు అంటే మొత్తం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులు ఎట్లా ఉన్నాయి, ఏ డేట్ నాడు ఎంత చేశారు అనేది మనకి పిక్చర్ కనబడుతుంది. ఏంది ఇది లేటెస్ట్ అప్పు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? డిసెంబర్ 7. తర్వాత 5 రోజులకే 500 కోట్లు తీసుకొచ్చారు. ఇవన్నీ ఆర్బీఐ నుంచి బాండ్స్ పెట్టి తీసుకొచ్చిన చిన్న అప్పులు. ఇంకా వీళ్ళు ఏ బ్యాంకుల్లో ఎక్కడ పెద్ద పెద్ద అప్పులు ప్రాజెక్టుల పేరు చెప్పి కార్పొరేషన్ పెట్టి ఇంకా తేలేదు. ఏమీ లేకుండానే మొత్తం 30,000 కోట్ల రూపాయలు అప్పయింది ఇప్పటి వరకు. మొత్తం 30,000 కోట్లు 6 నెలల్లో. యావరేజ్గా పర్ మంత్ 5,000 కోట్లు అప్పయింది. ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు పెడతారు యాక్షన్లో, అవసరం ఉన్నప్పుడల్లా 2,000, 3,000 తీసుకొస్తూ ఉంటారు అనమాట. 2,000 కోట్లు, 3,000 కోట్లు అట్లా. ఇగో మొన్న రీసెంట్గా 18/6/2024 అంటే ఈ నెలనే. తర్వాత 4/6 ఇంకో అంత నిన్నమనే జరిగింది ఇవన్నీ. 14/5 2,000 కోట్లు. 7/5 నెల 5వ తారీఖు 5వ తారీఖు 5వ నెల 7వ తారీఖు 3,000 కోట్లు. 23 ఏప్రిల్ 1,500 కోట్లు. 9 ఏప్రిల్ 1,500 కోట్లు. ఇంక మొత్తం అవే లెక్క. అవన్నీ 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. హడ్కో లోన్ మాత్రం మార్చి 5న తీసుకున్నారు, 3,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. మొత్తం 30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం అప్పులు చేసింది. రైట్. ఎందుకు అప్పులు చేశారంటే ఈ అప్పులు చేయనికినే వాళ్ళు అంతకుముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పుకున్నారు కదా. ముందే ప్రిపరేషన్ అనమాట. అదంతా అప్పుల పాలైన తెలంగాణ అని చెప్తే మళ్ళీ మనం అప్పు తీసుకోనికి ఈజీగా ఉంటుంది, జనాలను ఒప్పించవచ్చు అనేది. దీనికి కూడా కొత్త భాష అని చెప్తున్నారు. అసలు ఎవరు అప్పు చేసినా దాన్ని కట్టాల్సింది మళ్ళీ జనమే. ఏ గవర్నమెంట్ కట్టదు. కేసీఆర్ చేసిపోయిన అప్పు రేవంత్ రెడ్డి ఏం కట్టాడు? రేవంత్ రెడ్డి మళ్ళీ జనాల మీద వేస్తాడు. రేవంత్ రెడ్డి చేసే అప్పు రేపు మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వస్తానో లేకపోతే ఇంకేమవుతానో మళ్ళీ మన మీదే పడుతుంది అంతా కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఆయన అప్పు చేసినని చెప్పేసి ఈయన అప్పు చేస్తుండే. ఆయన అప్పు చేసిన తప్పు అని చెప్తాడు, ఈయన అప్పు చేస్తుండు. ఇవే ఈ అప్పులని ఇవే 6 నెలల్లో 6 మంత్స్లో 30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండ్రు. రైట్. ఏం చేశారు 30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి? ప్రతి నెల 14,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మన రాష్ట్రానికి. రకరకాలు ఎక్కువ ఎక్సైజే. ఇప్పుడైతే ఎక్సైజే ఉంది ఎక్కువ. రెవెన్యూ అవన్నీ ఏం లేవు. రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా, మొత్తం జీరో అయిపోయింది. రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది. రియల్ ఎస్టేట్ ఏమి లేదు. వీళ్ళకి వచ్చే ప్రధానమైన ఇన్కమ్ ఏంటంటే ఎక్సైజ్. మందు మీద ప్రస్తుతం గవర్నమెంట్ నడుస్తుంది. అసలు రెవెన్యూ ఏమీ లేదు. మిగతా రెవెన్యూలు మొత్తం 14,000 కోట్లు. దీనిలోనే శాలరీస్ ఇవ్వాలి, దీనిలోకి వెళ్ళే పెన్షన్స్ ఇవ్వాలి, దీనిలోకి వెళ్ళే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి, దీనిలోకి వెళ్ళే మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఇంకా రకరకాల స్కీములు, రకరకాల కథలు, ఇంకా చాలా కట్టాలి. ఇవన్నీ కూడా 14,000 కోట్లు దీనికి సరిపో. 20,000 కోట్ల అప్పు, 20,000 కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల. వీళ్ళు ఏం స్కీమ్ అమలు చేయకుండానే ఇంకా కొత్త వీళ్ళు ఇచ్చిన స్కీమ్స్ చాలా ఉన్నాయి. నేను చెప్తా. ఈ 6 మంత్లో 30,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేసిండ్రు? ఏమైనా ప్రభుత్వ పథకాలు అమలైనాయా? ఈ డబ్బు ఎక్కడైనా ఏ ప్రభుత్వ పథకం కిందనైనా డబ్బులు జనానికి చేరినాయా? ఏమీ చేరలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది ఒకటి ఏంటంటే ఆర్టీసీ ఈ స్కీమ్ ఒకటి మనకు గట్టిగా కనబడుతుంది. మహిళలకు ఫ్రీ అనేది గట్టిగా కనబడుతుంది. ఎందుకంటే బస్సుల్లో రోజు గొడవలు అవుతున్నాయి కదా, కాబట్టి కనబడుతుంది. ప్లస్ మహిళలు తిరుగుతున్నారు కాబట్టి ఇంకా మనకు మంచి కళ్ళకు కనబడుతుంది అది. ప్లస్ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఆర్టీసీ వాళ్ళకు ₹1 నెల ఇచ్చారు. 1 మంత్ డిసెంబర్ నెల ఇచ్చారు చెక్కు. ఎవ్రీ మంత్ 345 కోట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు 5 నెలలు అయింది, ₹1 కూడా ఇవ్వలేదు. ఓకే. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అయిపోయిందా? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కథ నడుస్తుంది, ఆర్టీసీ కథ నడుస్తుంది. ముందు తెలుస్తుంది దాని కథ. ఎందుకంటే వాళ్ళ డబ్బులు దాదాపు 1,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆర్టీసీకి అనేది ఒక సమాచారం ఉంది. 1,100 కోట్లు ఇట్లా ఈ ఫ్రీ బస్ పైసలే ఇవ్వాలి. ఇస్తలేరు కాబట్టి డైరెక్ట్గా డబ్బులు ముట్టలేదు. ప్లస్ వీళ్ళు ఇంకొకటి ఏంటంటే సిలిండర్స్ ఎంతమందికి ఇస్తున్నారు అనేది మీకు తెలుసు.
చాలా తక్కువ మందికి ఇస్తున్నారు. 500 రూపీస్కి సిలిండర్ అని హామీ ఇచ్చిండ్రు. అవి కూడా వీళ్ళు డైరెక్ట్ ఏజెన్సీకి మనం డైరెక్ట్ 500 రూపాయలు కడితే సిలిండర్ రాదు. మనం మొత్తం డబ్బులు ఇచ్చి కడితే తర్వాత మన అకౌంట్కి వస్తాయంట. అవి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. అది కూడా చాలా తక్కువ మందికి మనకు కనిపిస్తుంది. ప్లస్ ఎలక్ట్రిసిటీ చూడండి, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ, ప్లస్ రైతులకు కరెంటు ఫ్రీ. రైతులకు కరెంటు ఫ్రీ అంటే వీళ్ళు డిస్కమ్లకు డబ్బులు కట్టాలి కదా. డిస్కమ్లకు వీళ్ళు కట్టరు, వాళ్ళు కట్టరు, ఏ గవర్నమెంట్ కట్టదు. అందరి మధ్యలో డిస్కమ్లు సస్తాయి. డిస్కమ్లు 81,000 కోట్ల అప్పు ఎట్లయింది కేసీఆర్ చేసిన గవర్నమెంట్లో? ఫ్రీ కరెంటే. ఇదే రైతులకు ఇచ్చిన కరెంటు పైసలు ఎప్పటికప్పుడు కడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు కడితే ఏం కాదు. ఏ గవర్నమెంట్ కడుతుంది? ఇప్పుడు వీళ్ళు కడతారా? వీళ్ళు రైతుల డబ్బులు డిస్కమ్లో కట్టాలి, ప్లస్ 200 యూనిట్స్ ఉంది కదా, వీళ్ళు ఇస్తున్నదే చాలా తక్కువ మందికి. ఇదే వీళ్ళు ఇచ్చిన మేజర్ స్కీమ్లు అంటే ఇవే, ఇంకేం స్కీమ్లు అమలు చేయాలి. ఈ 200 యూనిట్ల దాన్ని కూడా డిస్కౌంట్లో డబ్బులు ఇవ్వాలి. ఇది ఇంకా పెంట అవుతుంది, పెంట అవుతుంది. ఇది ఉత్త పెంట కాదు, గట్టి పెంట. రైతులకు ఇచ్చేదే అంత పెంట అయితే ఇది ఎంత పెంట కావాలి మరి? ఇప్పుడు ఇవి కథ. ఇంకా మిగతా స్కీమ్స్ ఏం అమలు చేసినాక ఈ 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పండి. మహిళలకు 25,000 కోట్లు వచ్చినాయా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? మహిళలకు ఎవరికి స్టూడెంట్స్కి ఏమైనా స్కూటీలు ఇప్పించిండ్రా? ఏమైంది? కొత్తగా ఏమైనా ప్రాజెక్టు కట్టినరా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏమైనా స్టార్ట్ చేసిండ్రా? ఇప్పటిదాకా వీళ్ళు నిజానికి ఈ గవర్నమెంట్ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త ప్రాజెక్ట్ కట్టాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ కట్టేసింది. ఇంకేమున్నాయి? పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు రిపేర్లు ఉన్నాయి, అయిన కాడికి అవుతుంది. ఇప్పటికిప్పుడు రోడ్లు వేసిన బాధ్యత కూడా వీళ్ళ మీద లేదు, అవసరం కూడా లేదు. ఆల్రెడీ మెయిన్ రోడ్స్ అయితే బాగున్నాయి. ఇంకా గల్లీ రోడ్స్, లేకపోతే ఊరిలో ఉండే రోడ్లు, ఈ ఊరికి ఆ ఊరికి ఉండే రోడ్లు, మండలం కేంద్రాల నుంచి ఊరు నుంచి మండల కేంద్రాలకు అయితే రోడ్లు బాగున్నాయి. ఆ ఊరు నుంచి ఊరు మధ్యలో కొద్దిగా రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి, అలాంటి ఉన్నాయి. సరే, వీళ్ళు ఏమైనా స్కూటీలు ఇప్పించిండ్రా? ఇంకేమైనా ఇప్పించిండ్రా? పోనీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చిండ్రా? తులం బంగారం కళ్యాణ లక్ష్మి రెండు అదే ₹1,00,000 ప్లస్ ఇది ఒక 70,000 అయింది. ఇప్పుడు ₹1,70,000 వస్తున్నాయా? మరి ఏమి రాకుండానే 30,000 కోట్లు అప్పు చేసిండ్రు కదా. దీన్ని సమర్థించేందుకు కొందరు మేధావులు తయారైనరు. ఆ మేధావులు ఏమంటారంటే, అప్పు చేసింది 30,000 కోట్లు, కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టింది 38,000 కోట్లు. ఇదో రకమైన మేధావితనం. ఇక్కడ 14,000 కోట్లు వస్తున్నాయని చెప్పిన కదా ఎవ్రీ మంత్. 6 నెలల్లో ఎంత వచ్చింది తెలుసా? ఇన్కమ్ వేసుకుని 6 నెలలకు ఎంత అవుతుంది? 84,000 కోట్లు అవుతుంది. 84K ప్లస్ ఇదొక 30K ఎంతైంది? 1,14,000 కోట్ల రూపాయలు అయింది ఇప్పటికి. అప్పు ప్లస్ ఇన్కమ్ కలిపి 1,14,000 కోట్ల రూపాయలలో వీళ్ళు కట్టిన అప్పు ఎంత అంటే, ఎంత కట్టినరు అప్పు? 38,000 35,000 ఏదో చెప్తారు. కొంతమంది మేధావులు ఉన్నారు, బఫరింగ్ మేధావులు, పొద్దుతిరుగుడు మేధావులు. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతారు, జనాలను నాశనం చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే 38,000 కోట్లు కట్టిరని లెక్క చెప్తాను అనుకుందాం. మరి ఇంకా 70,000 కోట్లు ఎటుపోయినాయి? ఏ స్కీమ్ అమలు చేయకుండానే ఏమైనా పైసలు? కాకెత్తుకపోయిందా? ఏమైనా పైసలు? ఏ స్కీమ్ అమలు చేయకుండా మరి స్కీమ్ అమలు చేయాలంటే ఏం చేయాలి? ఇక ఏంది ఇప్పుడు వానాకాలం వచ్చింది, రైతు భరోసా ఏమన్నా స్టార్ట్ చేసిండ్రా? మరి ఇక్కడ మన పైసలు? ఇది ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి. అప్పు 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 చేసి అప్పు కడుతుర్రు, మళ్ళీ అప్పు చేస్తున్నారు కొత్త దాంట్లోకి. అప్పుకే అప్పు చేస్తే మళ్ళీ కొత్త స్కీమ్స్కి మళ్ళీ అప్పు చేయాలి కదా. మళ్ళీ దీన్ని ఎవరు కట్టాలి? ఇప్పుడు ఏదో గొప్పగా చెప్తున్నారు కదా, అంతకుముందు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్ చేసింది. మీరు ఇప్పటిదాకా ఈ 6 నెలల్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది చెప్పండి? ఏ రోడ్ వేసిండ్రు చెప్పండి? ఎవరికి ఏ స్కీమ్ అమలు చేసింది చెప్పండి? ఏమి చేయకుండా ఇప్పుడు అప్పు చేసిండ్రే. మరి రేపు చేయడం మొదలు పెడితే ఎంత అప్పు చేస్తారు, ఎక్కడ అప్పు చేస్తారు, ఎట్లయితుంది కథ? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.